అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ 2026 ఇవ్వాల్సిందేనంటూ పాకిస్తాన్ ప్రతిపాదించింది. నిజంగా ట్రంప్ యుద్ధాన్ని ఆపారా? ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనా? ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో ఘర్షణలు పెరిగాయా, తగ్గాయా? వాచ్ దిస్ రిపోర్ట్. ఇటు చైనాతోనూ అటు అమెరికాతోనూ స్నేహం కోసం ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. రెండు పెద్ద దేశాల మెప్పు కోసం తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని పాక్ ప్రతిపాదించింది. ఇటీవలే భారత్ పాక్ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యం చేసుకుని అణుయుద్ధం నివారించాలని పాక్ అభిప్రాయపడింది. ప్రాంతీయంగా సంక్షోభ పరిస్థితి తలెత్తినప్పుడు ట్రంప్ తన రాజనీతిజ్ఞతతో వ్యూహాత్మక ముందు చూపుతో వ్యవహరించాలని పాక్ పేర్కొంది. ఇస్లామాబాద్ తో ఢిల్లీతో దౌత్యపరమైన చర్చలు జరిపారు ట్రంప్. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణ తీవ్ర రూపు దాల్చకుండా తప్పించారు. ఒకవేళ ఘర్షణ తీవ్రమైతే ప్రాంతీయంగా కొన్ని లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడి ఉండేది. చర్చల ద్వారా ఘర్షణను పరిష్కరించుకునేందుకు శాంతి దూతలా ఆయన పనిచేశారు. ఆయన పనితీరుకు ఈ పరిణామం ఒక మత్తుతునకని అభిప్రాయపడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలోనూ ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆశాభావంతో ఉన్నామని తెలిపింది. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన కృషి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవలే ట్రంప్ తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదనలు పంపించాకే మునీర్ కు ట్రంప్ విందిచ్చారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ సైతం అభిప్రాయపడ్డారు. అయితే ఉదారవాదులకే నోబెల్ ఇస్తారని తనలాంటి వారికి ఇవ్వరన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, కాంగో రువాండా శత్రుత్వాన్ని అంతం చేశానని చెప్పుకొచ్చారు ట్రంప్. సెర్బియా కొసావో యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని, ఇజ్రాయెల్ ఇరాన్, ఈజిప్ట్ ఇథియోపియా ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తనకిప్పటికే 4-5 సార్లు నోబెల్ రావాల్సిందని, కానీ తాను ఉదారవాదిని కాకపోవడంతో దక్కలేదని దుఃఖించారు ట్రంప్. Well, they should give me the Nobel Prize for Rwanda and if you look the Congo, or you could say Serbia, Kosovo, you could say a lot of them. You could say, I mean, the big one is India and Pakistan. I should have gotten it 4 or 5 times. I should get it for the, I would think the Abraham Accords would be a good one too. But what do you They won't give me a Nobel Peace Prize because they only give it to liberals. Always concerned about that, and we have to take them out and be very strong. You're even in danger talking to me right now. Do you know that? You are in danger talking to me right now. So I should probably get out of here, but you guys are actually in danger. అయితే భారత్ పాకిస్తాన్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించారన్న వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. మూడో పక్షం నుంచి తాము ఎలాంటి దౌత్యపరమైన జోక్యాన్ని కోరుకోవడం లేదని తెలిపింది. పాక్ అభ్యర్థన మేరకే తామే ఆపరేషన్ సింధూర్ ఆపామని చెప్పుకొచ్చింది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతిని ప్రతి ఏటా అక్టోబర్లో ప్రకటిస్తారు. తనకు తాను శాంతిమూర్తిగా చెప్పుకుంటున్నారు ట్రంప్. అయితే పాకిస్తాన్ ప్రతిపాదించారో లేదో ఇరాన్ పై దాడి చేయించారు ట్రంప్. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపడుతూనే రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలను త్వరగా ముగించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే రెండు సంఘర్షణల్లోనూ శాంతి ఒప్పందం కుదర్చడం ఇప్పటి వరకు ఆయనకు సాధ్యం కాలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి కామన్ సెన్స్ ఉంటే ఎవరిని మనం నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయాలా ఏమిటి అని. ట్రంప్ యొక్క పాత్ర ఏ యుద్ధాన్ని ఆపింది కాబట్టి ఉక్రెయిన్ యుద్ధంలో అతను జోక్యం చేసుకొని ఒక వ్యాపారస్తులాగా నాకు ఖనిజాలు ఇచ్చేయమని అడిగారు. ఉక్రెయిన్ ఖనిజాలు ఇస్తే నీకు ఆయుధాలు ఇస్తా అని. అంటే రెండు దేశాలు చంపుకుంటుంటే 1,00,000 మంది అటుగాని ఇటుగాని సైన్యం చనిపోతే ఆ రెండు దేశాలను కూర్చోబెట్టి మాట్లాడడం చేత కానీ ట్రంప్ ఎట్లా శాంతి బహుమతికి అర్హుడవుతాడు? ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో దాదాపు 1,00,000 మంది చంపింది. 1,00,000 మందిని చంపినటువంటి ఇజ్రాయెల్ను మీదేసుకొని మోస్తున్నాడు. అతను శాంతి బహుమతికి ఎట్లా అర్హుడవుతాడు? జనం చంపబడినా పర్వాలేదు, నరహోం సాగినా పర్వాలేదు, నాకు లాభం రావాలా, అంత పరమ విధవను పిచ్చోడిని ప్రపంచం అంతుంది. అట్లాంటి పిచ్చోడిని శాంతి బహుమతి ఇవ్వాలంటే ఈడు కాకా మాస్టర్ ఎంతసేపు ఉన్నా ట్రంప్ను భజన చేస్తే డబ్బులు వస్తాయి లేదా ఆయుధాలు ఇస్తాడు, మాకు రక్షణగా ఉంటాడు అంటే కేవలం స్వప్రయోజనం తప్ప ఇంకోటేం కనపడడం లేదు. ఏ రీత్యా కూడా ట్రంప్ అనర్హుడు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి 8 నెలలైన గడవక ముందే 2009లో బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఒబామాకి నోబెల్ ఇచ్చి తనకివ్వకపోవడంపై కొంత ఆగ్రహంగానే ఉన్నారు ట్రంప్.
ఈ అవార్డును రద్దు చేయాలని 2013లోనే నార్వీజియన్ నోబెల్ కమిటీని ట్రంప్ కోరారు. తనకివ్వకపోతే ఎవరికి నోబెల్ ఇవ్వొద్దన్నది ట్రంప్ వాదన. నిజానికి ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పుడు తీవ్రమైన ఘర్షణలు నెలకొన్నాయి. తన ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అవి ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాల్లో ఏదో ఒక రకమైన సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాల్లో 5% పైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 2018తో పోల్చితే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుకున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో మరో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదముందని గ్లోబల్ పీస్ ఇండెక్స్ హెచ్చరించింది. ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉండగా ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, డెన్మార్క్, స్లోవేనియా, మలేషియాలు తర్వాతి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10 లో అత్యధిక దేశాలున్న ఐరోపా ప్రపంచంలోనే శాంతియుత ప్రాంతంగా నిలిచింది. ఎల్ సాల్విడార్, యుఏఈ, నికరాగువా, గ్రీస్ దేశాలు శాంతి సూచీలో మెరుగైన పనితీరు కనబరిచాయి. అంతర్జాతీయంగా అధికారం తమ చేతుల్లోనే ఉండాలన్న పోటీ పెరగడంతో సంఘర్షణలు పెరుగుతున్నాయి. యుద్ధాలు, సంఘర్షణల సమయంలో ఇప్పటి వరకు అమెరికా పెత్తనం కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలు పోటీని తీవ్రం చేశాయి. అమెరికా, యూరప్లో అంతర్జాతీయ ఘర్షణలు సమర్థంగా డీల్ చేయలేకపోతున్నాయి. అదే సమయంలో చైనా, రష్యా, ఇతర ప్రాంతీయ బలమైన శక్తులు ఘర్షణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యుద్ధాలు, అంతర్యుద్ధాలలో డ్రోన్ల వినియోగం 2018తో పోల్చితే ఏకంగా 1400% పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ లాంటి వ్యక్తికి నోబెల్ బహుమతి ఇస్తే నోబెల్ ఫౌండేషన్ నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది.